ప్రారంభంలో డెక్కన్ చార్జర్స్ నుండి కొనుగోలు చేయబడ్డ రోహిత్ శర్మ 6 ఐపీఎల్ టైటిళ్లతో అత్యధిక టైటిల్స్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. అతను ముంబై ఇండియన్స్ను 5 సార్లు టైటిల్ గెలిపించాడు. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో 2008 నుంచి ఆటగాడిగా కొనసాగుతున్న కోహ్లీ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు 8,004 మరియు సెంచరీలు 8 చేయడం కోసం గుర్తింపు పొందాడు. కానీ ఇప్పటికీ ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్టుతో ఐపీఎల్ ప్రారంభం సీజన్ నుండి ఆడుతున్న ధోని 5 టైటిళ్లు గెలిచాడు మరియు సిఎస్కే యొక్క విజయాలను నాయకత్వం వహించాడు. రవిచంద్రన్ అశ్విన్ 2009లో సిఎస్కే జట్టులో చేరి అశ్విన్ స్పిన్ బౌలింగ్లో తన సత్తా చాటాడు. ఇప్పటికీ అతను టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసే బౌలర్లలో ఒకరిగా ఉన్నాడు. రవీంద్ర జడేజా 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడిన జడేజా తర్వాత సిఎస్కేలో చేరి 3 టైటిళ్లతో భాగస్వామిగా ఉన్నాడు. 2023 సీజన్లో గుజరాత్ టైటన్స్తో చివరి బంతులలో విజయాన్ని సాధించాడు. ఇషాంత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్ నుండి 2008లో కొనుగోలు చేయబడిన ఈ భారత్ పేసర్ ఇప్పటికీ ఐపీఎల్లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు టైటిల్ గెలవకపోయినా అతను గుజరాత్ టైటన్స్ జట్టులో 2025 సీజన్లో ఆడుతాడు. స్వప్నిల్ సింగ్ తొలి సీజన్ ముంబై ఇండియన్స్ జట్టుతో ఉన్న స్వప్నిల్ సింగ్ ఇంకా ఐపీఎల్ ట్రోఫీ గెలవలేదు. ఈ ఆటగాళ్లు 2008 నుండి ఐపీఎల్లో భాగస్వాములుగా కొనసాగుతున్నారు మరియు 2025 సీజన్లో కూడా తాము